నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అహంకార పాలనకు స్వస్తి పలికి ప్రజల ఆకాంక్షల పాలనకు అవకాశం కల్పించి 2 ఏళ్లు ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి తరలివచ్చిన వైసీపీ శ్రేణులు సారథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్. తెనాలి రైల్వే స్టేషన్ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం సందీప్ మాధవ్. ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరిగేలా బిఎల్ఓలు బీసీఏలు సమన్వయంతో పనిచేయాలి ఆర్డీఓ కె శ్రీరమణి. అహంకార పాలనకు స్వస్తి పలికి ఆకాంక్షల పాలనకు ప్రజలు స్వాగతం పలికిన 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి తెనాలి శాసనసభ్యులు నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. కూటమి పార్టీల కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఓటర్ను పోలింగ్ బూత్ లోనే కొట్టిన అహంకార రాజకీయాలకు చరమగీతం పాడి నీతి నిజాయితీ నిబద్ధత నైతికతతో కూడిన రాజకీయాలకు ప్రజలు 2 ఏళ్ల క్రితం స్వాగతం పలికారని తెనాలి నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలని అన్నారు. 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధి ఓ ప్రణాళిక పాలనగా అందించామన్నారు. వైసీపీ పాలనలో అధికారం అనే అహంకారంతో పాలన సాగించిన స్థానిక నాయకుడికి ఆ పార్టీ అధినాయకుడికి ప్రజలు తగు విధంగా ఓటుతో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో తెనాలి నియోజకవర్గం గంజాయికి అడ్డగా మార్చారని ప్రతి గ్రామం ప్రతి వీధిలో గంజాయి విశృంఖలంగా దొరికేదన్నారు. కూటమి పాలన వచ్చిన తర్వాత గంజాయి రహిత తెనాలిగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని 90% వరకు గంజాయి వాడకం తగ్గించామన్నారు. మహిళలపై జరిగే నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో గత ప్రభుత్వం నియోజకవర్గంలో కేవలం 29 మంది రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేసిందని, కూటమి ప్రభుత్వంలో 5302 మంది రైతుల వద్ద నుండి ధాన్యం ప్రతి గింజ ప్రభుత్వమే కొనుగోలు చేసి ఏర్పాటు చేశామన్నారు. రైతాంగానికి ధాన్యం డబ్బులు అంతే వేగంగా ఖాతాలో జమ చేయడం ద్వారా రైతు కళల్లో ఆనందాన్ని చూడగలిగామన్నారు. తెనాలి నియోజకవర్గంలో గత 2 ఏళ్లలో ధాన్యం కొనుగోలు గణాంకాలతో వివరించారు. ప్రజలకు సంక్షేమంతో పాటు అభివృద్ధి ఫలాలు అందాలనే లక్ష్యంతో పనిచేస్తామన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి 2 ఏళ్లలో 1225 కోట్లు వెచ్చించామని, సంక్షేమానికి 981 కోట్ల, అభివృద్ధికి 243 కోట్ల కేటాయించామన్నారు. తెనాలి నియోజకవర్గంలో 136.35 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, పంచాయతీరాజ్ నిధులతో ప్రతి చోట చక్కటి రోడ్లు వేశామన్నారు. దీపం 2 పథకం ద్వారా నియోజకవర్గంలో 4 విడతల్లో 2.34 లక్షల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా లబ్ధిదారులకు డెలివరీ చేశామన్నారు. రైతు సొమ్ము 19.01 కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశామని, అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా 34,853 మందికి 404.78 కోట్ల సామాజిక పెన్షన్లు అందిస్తున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 558 మందికి 5.62 కోట్ల సహాయం, తల్లికి వందనం ద్వారా 29,293 మంది విద్యార్థులకు 37.31 కోట్ల విద్యా భరోసా, అన్నదాత సుఖీభావ పథకం ద్వారా 13,381 మంది రైతులకు 30.28 కోట్ల సాగు సహాయం చేశామన్నారు. 2,739 మహిళా స్వయం సహాయక సంఘాలకు 325.99 కోట్ల రుణాలు అందజేసి మహిళా ఆర్థిక స్వావలంబనకు కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గ ప్రగతిలో సహకారం అందిస్తున్న కూటమి పార్టీల నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ సిద్ధాంతం కోసం పాలనలో ప్రజల్లోకి తీసుకెళ్తున్న పార్టీ కార్యకర్తలు నాయకులు సహకారం ఎనలేదని, భవిష్యత్తులో తెనాలి నియోజకవర్గ సర్వతోముఖ అభివృద్ధికి కేంద్ర సహకారంతో పనిచేస్తామన్నారు. ఈ సమావేశంలో పలువురు జనసేన నాయకులు పాల్గొన్నారు. తెనాలికి మరింత అభివృద్ధి చేయాలి, సంక్షేమం చేయాలనే తపనతోటి 2004 నుంచి కూడా తెనాలిలో ఉన్న ప్రతి కుటుంబం మా కుటుంబంగా భావించి, నేను నా సతీమణి ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన పరిపాలన అందించాలనే ఉద్దేశంతో ఈ సుదీర్ఘమైన ప్రస్థానం పూర్తి చేసుకుంటూ వచ్చాం. ఈ రోజుకి 2 సంవత్సరాలు పూర్తయింది. ప్రభుత్వంలో ఒక రాష్ట్ర మంత్రిగా, తెనాలి నియోజకవర్గ శాసనసభ్యుడిగా, ప్రత్యేకంగా మన గౌరవ కేంద్ర మంత్రివర్యులు, మనకి గుంటూరు పార్లమెంట్ సభ్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా కూటమిలో భాగస్వామ్యంగా ఉండి మనతో పాటు కలిసి పనిచేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు వాసుదేవ్ నాయుడు గారికి, జనసేన పార్టీ తరఫున ముందుగా వారికి కూడా మా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రజలు అంతిమంగా తిరిగినప్పుడు తీర్పు ఎట్లా ఉంటుందో తెనాలి ప్రజలు చూపించారు. ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఆ రోజు ఐతనగర్లో జరిగిన సంఘటన, ఒక సామాన్య ఓటర్గా సుధాకర్ గారు అనే వ్యక్తి ఆయన పోలింగ్ బూత్లో నిలబడినప్పుడు ఏ విధంగా అహంకారంతో ఆనాటి శాసనసభ్యుడు ప్రవర్తించారో, అక్కడున్న వ్యక్తులు ఏ విధంగా ఆయన పైన దాడి చేశారు, ఆ రోజు నుంచి ఆయన పడిన కష్టాలు, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలనే తపన తప్ప ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా
ఎలక్షన్ 5 నిమిషాల్లో అయిపోతుంది, అసలు ఎలక్షన్ ఉండదని ఆలోచించిన వ్యక్తులకి ప్రజలు ఏ స్థానం చూపించారో అతనికి, వాళ్ళ పార్టీ నాయకుడికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎంత బలంగా ఆ రోజు ఓటర్ సుధాకర్ గారు నిలబడి ఒక సామాన్య వ్యక్తికి ఉండాల్సిన హక్కుల్ని దానికోసం పోరాటం చేశారో ఆ స్ఫూర్తిని మనం నిలబెట్టుకునే విధంగా ముందుకెళ్ళాలి. తెనాలి నియోజకవర్గంలో ఈ 2 సంవత్సరాల్లో 1225 కోట్ల రూపాయలు మనం వెచ్చించాం. ఈ 1225 కోట్ల రూపాయల్లో 981 కోట్ల రూపాయలు సంక్షేమం పైన, సంక్షేమంతో పాటు అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పాం. ఆ రోజున 243 కోట్ల రూపాయలు అభివృద్ధి పైన ఖర్చు పెట్టాం. ఆ 243 కోట్ల రూపాయల్లో రోడ్ల కోసమే 136 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగింది. అంటే ఎంత దుస్థితి ఉండిందో రోడ్డు పైన ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది. ఆ మార్పు తీసుకురావడానికి కోసం ఇబ్బందులున్నా, ఆర్థికమైన ఇబ్బందులున్నా వాటన్నింటినీ అధిగమించుకుంటూ అటు పంచాయతీరాజ్ విభాగం నుంచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో రోడ్స్ అండ్ బిల్డింగ్స్ విభాగం నుంచి కూడా డబ్బులు తీసుకొచ్చి వంతెనల విషయంలో కానివ్వండి, కొత్త రోడ్స్ విషయంలో కానివ్వండి, ఈ ప్రాంతానికి మనకి అమరావతికి అనుసంధానం అయ్యే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళాలని తపనతోటి ఈ కార్యక్రమం తీసుకొచ్చాం. గతంలో జోన్ల వారీగా, ప్రాంతాల వారీగా డివైడ్ చేసుకుని చేసిన గంజాయి దందాని మన తెనాల్లో మనం 90% పైనే మనం అరగట్టగలిగాం. ఇంకా అక్కడక్కడ చిన్న చిన్న సంఘటనలు ఉన్నాయి, వాటిని కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తిగా తెనాల నుంచి మనం తరిమే విధంగా వీరిపైన చాలా సీరియస్గా కేసులు పెట్టి ఎవ్వరు కూడా అటువంటి కార్యక్రమాల్లో పాల్గొనకుండా ఉన్న విధంగా మనం చర్యలు తీసుకుంటామని ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా సందర్భంగా తెలుపుకుంటున్నాను. 3 పార్టీల విజయం, 3 పార్టీల బాధ్యత పెంచుకుని రాబోయే రోజుల్లో కలిసికట్టుగా మనం చేస్తున్న కార్యక్రమాన్ని అంతిమంగా ప్రజల కోసమే నిలబడ్డాం. ప్రజలే మనకి దేవుళ్ళుగా మనం భావించే మన పరిపాలనలో ఎట్టి పరిస్థితుల్లో కూడా చేసే ప్రతి కార్యక్రమం పారదర్శకంగా, నిజాయితీగా, సంక్షేమాన్ని, అభివృద్ధిని 2 ఇంకా వేగవంతంగా ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్లు పూర్తయిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కూటమి పాలకులపై తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అంటూ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహిస్తున్న నిరసన ప్రదర్శనలో భాగంగా శుక్రవారం తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ ఆధ్వర్యంలో ఏఎస్ఎన్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నుండి ప్రారంభించిన నిరసన ర్యాలీ పట్టణంలోని వివిధ కూడళ్లను కలుపుకుంటూ మున్సిపల్ మార్కెట్ సెంటర్ కు చేరుకున్నారు. భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణుల్ని, ఆ ప్రాంత ప్రజలను ఉద్దేశించి పురవేదికపై నుండి మాజీ ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ కూటమి ప్రభుత్వ పెద్దల్ని ఏకొరువు పెడుతూ సుదీర్ఘోపన్యాసం చేశారు. ప్రధానంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ప్రజలకు అలవి కాని హామీలిచ్చే క్రమంలో జగన్ పాలన కంటే మిన్నగా ప్రజలకు సంక్షేమం అన్నారని ఏ ఒక్కటి సక్రమంగా అమలు కావడం లేదన్నారు. 2 ఏళ్లు గడిచిన ఈ రోజు వరకు కొత్త సామాజిక పెన్షన్ ఇచ్చారా అని ప్రశ్నించారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వచ్చే ఎన్నికల్లోనైనా ప్రజలు కూటమి పార్టీలకు తగు విధంగా బుద్ధి చెబుతారని అన్నారు. తమ నాయకుడు జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ ఆదాయ వనరులు పెంచేందుకు పెద్ద ఎత్తున కోస్టల్ కారిడార్ నిర్మాణం చేపడితే కూటమి ప్రభుత్వం ఆపేసిందని అన్నారు. 17 మెడికల్ కళాశాల విషయం ప్రస్తావిస్తూ చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయంలో సాధ్యపడలేదని, అందుకే వాటిని పూర్తి చేస్తే జగన్ కు పేరు వస్తుందని నిలిపివేశారన్నారు. వైసీపీని గొడ్డలి పార్టీ అని కూటమి నాయకులు విమర్శలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వమే నడపాల్సిన అనేక సంస్థలపై గొడ్డలి వేటు వేస్తూ ప్రైవేట్ పరం చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు వ్యాఖ్యలు గమనిస్తే పవన్ కళ్యాణ్ పిచ్చి చంద్రబాబు పట్టినట్లుందని తెలిపారు. జగన్ పాలనలో అనేక సంక్షేమ ఫలాలు ప్రజల ఖాతాల్లోకి నేరుగా వచ్చాయని, ప్రజల కొనుగోలుతో శక్తితో వ్యాపారాలు బాగుండేవని, కూటమి పాలనలో అన్ని వర్గాలు ఇబ్బంది పడుతున్నారని, ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు తమ అభిప్రాయాలు వివరించారు. పలు గ్రామాల నుండి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వెన్నుపోటుకి 2 ఏళ్ళు అనేది ప్రజల ఆమోదంతో ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే
ఈ ప్రభుత్వం అనేక రకాల హామీలు ఇస్తామని, హామీల్ని నెరవేరుస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా హామీల్ని నెరవేరుస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా పరిపాలన చేస్తామని, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని చెప్పి ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చలేకపోగా ప్రజలు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు అనేది ఈరోజు స్పష్టంగా తెలుస్తూ ఉంది. అందుకే తెనాల్లో ఉవ్వెత్తున అన్ని వర్గాలు, ఏమని చెప్పను నేను, ఇది ఒక వర్గం అంటే ఇదిగో పలానా వాళ్ళు వచ్చారని చెబుతాను. అన్ని వర్గాలు, మహిళలు, ఎప్పుడైనా చూసామా మహిళలు 2 వీలర్ ర్యాలీలో పాల్గొంటాం? ఎప్పుడన్నా చూసారా? అసలు ఎప్పుడన్నా ఎవడన్నా చూస్తాడా? మహిళలు 2 వీలర్స్ వేసుకొని 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నారంటే మహిళాగ్రహం. యువత ఇంత పెద్ద ఎత్తున తెనాలి పురవీధికుల్లో కదిలింది అంటే వాళ్ళకి ఫీజు రీఎంబర్స్మెంట్ వెన్నుపోటు. డబ్బులు రాట్లా, కాలేజీలో ఫీజులు ఇట్లా, కాలేజీ వాళ్ళు సర్టిఫికేట్లు ఇవ్వట్లా. అందుకే ఇంత పెద్ద ఎత్తున కదిలింది. రైతులు టీవీఎస్ 50 వేసుకొని పొలాల గట్ల మీద తిరగాల్సిన రైతు, యూరియా కట్టేసుకొని పొలాల గట్ల మీద తిరగాల్సిన రైతు, టీవీఎస్ 50 వేసుకొని 2 ఏళ్ల వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్నాడంటే రైతు ఆగ్రహం. ఒరే నాయనా, మీ ప్రభుత్వంలో యూరియా దొరకటంలా, యూరియా కోసం క్యూలు నుంచోవాల్సి వస్తుంది. ఒరే నాయనా, జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా 13,500 ఇచ్చారు, నువ్వు 20,000 అన్నావు, ఆ 20,000 ఒక సంవత్సరం ఎగ్గొట్టావు, 2వ సంవత్సరం మొత్తం ఇవ్వాలా? ఆగ్రహం కనపడతా ఉంది. అందుకే 2 సంవత్సరాలు నిండిన ఈ కూటమి ప్రభుత్వం బుద్ధి చెప్పడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు, అయ్యా మొదటి సంవత్సరం అయిపోయింది, హానీమూన్ పీరియడ్ అయిపోయింది మీది, ఏదో మొదటి సంవత్సరం అనుకుంటే సహజంగా హానీమూన్ ట్రిప్పులు ఉంటాయి, నాయకులు ఎమ్మెల్యేలు అందరూ హానీమూన్కి వెళ్ళి ఉంటారు. కానీ 2 సంవత్సరాలు పూర్తయినా, 2 సంవత్సరాలు పూర్తయినా ప్రజలకి వాగ్దానం చేసిన హామీని, ప్రజలకు ఇస్తానన్న సంక్షేమాన్ని, ఈ రాష్ట్రాన్ని మీరు చెప్పిన అభివృద్ధిని మేమేం కోరుతా ఉన్నామంటే వైఎస్ఆర్ పార్టీగా మీరు అనేక హామీలు ఇచ్చారయ్యా. నాకు తెలిసినంత వరకు ఒక్క ఫెన్షన్ తప్పగా మీరు ప్రతిమ అన్నీ ఫెయిల్ అయ్యారు. ఆ ఫెన్షన్ కూడా ఫెయిల్యూర్ ఉంది. ఏం ఫెయిల్యూర్ ఉందంటే మీరు ఇచ్చే ఫెన్షను తగ్గించారు, 4,000 ఇస్తున్నారు. 2 సంవత్సరాల్లో ఒక్క ఫెన్షన్ ఇలా కొత్తది ఒక్కటి. నేను అంతకుముందు నేను ఎమ్మెల్యే అయిన నాటికి 20,000, నేను ఎమ్మెల్యే దిగిపోయే నాటికి 37,474 మంది ఫెన్షన్. ఈరోజు మనోహర్ గారు ఎమ్మెల్యే అయినాక ఆయన ఇస్తున్న ఫెన్షన్ 36,000 మంది. ఇట్స్ ఫ్యాక్ట్. అంటే 2 సంవత్సరాల నుంచి ఒక్కడు కూడా పెన్షన్కి అర్హత లేదా? ఒక్కడికి కూడా 60 సంవత్సరాలు నిండలేదా? ఈ నిరసన కార్యక్రమం ఇది ప్రారంభం మాత్రమే. భవిష్యత్తులో మీరు మరింత రెట్టింపు ఉత్సాహంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ప్రజల పక్షాన నిలబడి నిరసన తెలియజేస్తారని, ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ ఒక సువర్ణమైనటువంటి పరిపాలన తీసుకురావడం కోసం యువత, రైతు విభాగం, మహిళా విభాగం అందరూ కలిసి కృషి చేస్తారని మనవి చేసుకుంటూ, రాష్ట్రంలో నుంచి వెల్లువెత్తిన వ్యతిరేకత సెగలు ఈరోజు రాష్ట్రంలో కనబడుతున్నాయి. ఈ నారాసుర పాలనకి 2 ఏళ్లు పూర్తయింది. ఇంకొక 3 ఏళ్లలో మన ప్రభుత్వం రానుంది, సంక్షేమాన్ని అందించబోతోంది. ఇంకొక 3 ఏళ్ళు కూడా ఏ రకంగా రాష్ట్రాన్ని తగలబెట్టనున్నారో మనందరం చూస్తూ ఉంటాము. దయచేసి కూడా 2029 జగన్మోహన్ రెడ్డి గారిని మంచి అవకాశం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. పార్టీని క్యాచ్ చేయటం వెనుపోటు ద్వారా, ప్రభుత్వాన్ని క్యాచ్ చేయటం వెనుపోటు ద్వారా, ప్రజల్ని మభ్య పెడతాం వెనుపోటు ద్వారా. ఏమి చెబితే అది చెయ్యనటువంటి వాడే చంద్రబాబు, ఏది చెబితే చెప్పేవాడే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నినాదంతో మళ్ళా రాబోయే రోజుల్లో 2029లో అంతకుముందు జరిగిన దెబ్బకి ఎంత దెబ్బ కొట్టామో దానికి 3 రెట్లు దెబ్బ కొడతామని చెప్పి 2 ఏళ్ల వ్యవధిలో మేము ఇది చేసామని చెప్పుకున్న ఐడెంటిటీ మీకు లేదు, మీ కూటమి ప్రభుత్వానికి లేదు, మీ ముఖ్యమంత్రికి లేదు, మీ డిప్యూటీ సీఎంకి లేదు. అదేవిధంగా మొన్న డిఎస్సి వాళ్ళకి వెన్నుపోటు పొడిచిన నారా లోకేష్కి అంతకన్నా లేదు.
పిల్లల్ని కూడా ఆఖరికి పిల్లల్ని కూడా మోసం చేసి ఈ రోజున స్కూల్ బ్యాగ్స్, బుక్స్, కిట్స్ ఇవ్వకుండా ఉసూరు మనిపించారు. పిల్లలు వాళ్ళ స్కూల్కి వెళ్తుంటే దిగాల మొహాలు వేసుకుని వెళ్తున్నారు. ఎవరైనా పిల్లలు కొత్త బుక్స్, కొత్త బ్యాగ్స్ ఇస్తే ఆనందంగా పాఠశాలలోకి అడుగు పెడతారు. ఈ రోజున మీరు పిల్లల్ని మోసం చేశారు. కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్క కుటుంబానికి ఆడబిడ్డల నిధి కింద 1500 ఇస్తానని చెప్పి ఆడబిడ్డలు మోసం చేశారు. అట్లాగే నిరుద్యోగుల బుద్ధి కింద 3000 ఇస్తాను, అట్లాగే ప్రతి ఒక్క పథకం కూడా ఇవ్వకుండా ఇవాళ దీపం పథకం కింద 10 మందికి ఇచ్చి ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు. నీ నైజం వెన్నుపోటు, మా పిల్లచిన మామూలు వెన్నుపోటు పొడిచావు. అట్లాగే నీ పక్కన నేను నమ్ముకున్న వాళ్ళకి వెన్నుపోటు పొడిచావు. అట్లాగే నువ్వు ఎప్పుడు సింగిల్గా ఈ రాజకీయ చరిత్రలో చంద్రబాబు గారు మీరు ఎప్పుడు కూడా ఒక్కరుగా సింగిల్గా పోటీ చేసలేదు. ఎవరో వాళ్ళని కలుపుకుంటాం, వాళ్ళకి వెన్నుపోటు పోవటం, మళ్ళీ వాళ్ళ సంఖ్యలో చూడటం నీకు అలవాటు. ప్రధానమైన ఇది ఉన్నాయి. ఒకటి క్రెడిట్ చోరీ బాబు గారని, 2 యూటర్న్ బాబు గారని. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా. రాబోయే రోజుల్లో ఇలాంటి విధానాలు మానుకొని ప్రజలకు మంచి చేయాలని ప్రజల పక్షాన ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా ఉంటుందని. కానీ ఈ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వం చేసింది ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సాధుమతి పరులను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలందరి మీద కేసులు బరాయించి జైలుకు పంపించడమే చేసిన ఘనత ఒక చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. కేంద్ర ప్రభుత్వ పథకమైన అమృత్ భారత్ పథకం ద్వారా తెనాలి రైల్వే స్టేషన్ లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్ పరిశీలించి పలు సూచన చేశారు. విశాఖపట్నం కేంద్రం జూన్ 1 నుండి ఏర్పడిన దక్షిణ మధ్య రైల్వే జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ శుక్రవారం తమ విధి నిర్వహణలో భాగంగా తొలి కార్యక్రమంగా తెనాలి రైల్వే స్టేషన్ ను సందర్శించి అభివృద్ధి పనుల్ని పరిశీలించి పలు సూచన చేశారు. తెనాలి స్టేషన్ మేనేజర్ పి వెంకటరమణ, ప్రయాణికుల సంఘ నాయకులు, పలువురు న్యాయవాదులు జీఎం సందీప్ మాధుర్ కు ఘన స్వాగతం పలికారు. ప్రస్తుతం తెనాలి రైల్వే స్టేషన్ నుండి ప్రతిరోజు 16,800 మంది ప్రయాణికులు రైల్వే సేవల్ని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో 30,000 ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలను స్టేషన్లో ఏర్పాటు చేయాలని జీఎం సందీప్ మాధుర్ సూచించారు. ఈ సందర్భంగా ప్రయాణికుల సంఘం నాయకులు ప్రయాణికులకు సంబంధించిన పలు అంశాలపై వినతి పత్రం సమర్పించారు. ప్రధానంగా తెనాలి రైల్వే స్టేషన్ లో సికింద్రాబాద్, తిరుపతి వందే భారత్ రైలుకు స్టాపింగ్ కల్పించాలని, 3వ నంబర్లు ప్లాట్ఫామ్ పై పలు మౌలిక సదుపాయాల గురించి వినతి పత్రం అందించారు. ప్రధానంగా రైల్వే స్టేషన్ ప్రధాన ద్వారం 2 వైపులా 500 మీటర్ల మీద విస్తరించేలా సూచన చేశారు. జె సందీప్ మాధుర్ పర్యటనలో ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేటింగ్ మేనేజర్ వినీత్ కుమార్, విజయవాడ డిఆర్ఎం మోషెస్ ఆనక్య, డిప్యూటీ స్టేషన్ మేనేజర్ బి వీరయ్య, హీరా సింగ్, రైల్వే ప్రయాణికుల సంఘ నాయకులు పాల్గొన్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జీఎం గారు తెనాలి ఇన్స్పెక్షన్ కోసం వచ్చారు. ఈ జోను మొన్న 1వ తారీఖు జూన్ నుంచి మొదలైంది. తెనాలిది మొట్టమొదటి ఇన్స్పెక్షన్ జీఎం గారిది తెనాలిలో చేశారు. వారు వచ్చి మా సేఫ్టీ ఆస్పెక్ట్స్, అలాగే పాసెంజర్స్ కావాల్సిన వసతులు సరిగా ఉన్నాయా లేవా, ఏమేం కావాలి, లిఫ్ట్లు ఎన్ని ఉన్నాయి, ఎంతమంది జనాభాకు సరిపోను ఫెసిలిటీస్ మనము తెనాల్లో ఇస్తున్నాము, ఇంకా ఎంతమందికి ఇవ్వాలి, లాంటి విషయాలన్నీ మాట్లాడారు. వారు గమనించింది ఏంటంటే ముఖ్యంగా సర్క్యులేటింగ్ ఏరియా చాలా కంజెస్టెడ్గా ఉంది. సర్క్యులేటింగ్ ఏరియాని చాలా పొడవు పెంచుకోవచ్చు. మనకి గౌతమ్ హోటల్ వైపు ఒక 500 మీటర్లు తెనాలి స్టేషన్ నుంచి, అలాగే ఇటు విజయవాడ వైపు కూడా 500 మీటర్లు సర్క్యులేటింగ్ ఏరియా పెంచుకోవచ్చు అన్నారు. దాన్ని వాళ్ళు ఫేజ్ 2లో ఆ సర్క్యులేటింగ్ పెంచే అవకాశం ఉంది. అలాగే ఫేజ్ 2లో ఫస్ట్ ఇప్పుడు 12 మీటర్ల బ్రిడ్జి ఒకటి పెడుతున్నారు. ఆ బ్రిడ్జికి ఎస్కలేటర్ను లిఫ్ట్ ఫెసిలిటీ లేదు. సో జీఎం గారు ఆ ఎస్కలేటర్కి లిఫ్ట్ ఫెసిలిటీ, ఎస్కలేటర్ 2 ఆ బ్రిడ్జి కూడా ప్రొవైడ్ చేయమన్నారు. తప్పకుండా అది కూడా ఫేజ్ 2లో ఇంక్లూడ్ అయింది. అలాగే మన ఇవన్నీ పనులు అవటానికి దగ్గర ఒక 9 నెలలు సమయం పట్టవచ్చు అని చెప్పారు. సో అందరికీ మంచి ఫెసిలిటీస్ ఇవ్వాలని మన తెనాలి తరఫున జీఎం గారిని మనం సన్మానించుకొని మెమోంటో కూడా ఇచ్చాము. ధన్యవాదాలు. ఎస్ఐఆర్ మ్యాప్ పాయింట్ తో మొదలయ్యే ఓటర్ల జాబితా ప్రక్రియ దశల వారీగా 22 సెప్టెంబర్ వరకు కొనసాగుతుందని, ప్రధానంగా బిఎల్ఓలు, బీసీఏలు సమన్వయంతో పనిచేయాలని ఆర్డీఓ కె శ్రీరమణి పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని కళాక్షేత్రంలో శుక్రవారం ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ 2026 కార్యక్రమ నిర్వహణపై బిఎల్ఓలు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెనాలి ఆర్డీఓ కె శ్రీరమణి పాల్గొని ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. అర్హులైన ప్రతి ఓటర్ను జాబితాలో చేర్చడంతో పాటు వివరాల సవరణ, మార్పులు, తొలగింపుల విషయంలో ఎన్నికల సంఘం మార్గదర్శకాల్ని ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. తెనాలి తహసీల్దార్ గోపాలకృష్ణ, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థ పాల్గొని బిఎల్ఓలు, సూపర్వైజర్లకు క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు. ఓటర్ జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, బిఎల్ఓలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. ప్రధానంగా మనకి ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తారు.
ఒకరు బూత్ లెవెల్ ఆఫీసర్ అంటే బిఎల్ఓ. వీరు ప్రభుత్వ అధికారి. ఇంటింటికి వెళ్ళి డేటా మ్యాప్ చేయడం, ఫామ్స్ ఇవ్వడం, కలెక్ట్ చేయడం వీరి బాధ్యత. ఇంకొకరు బూత్ లెవెల్ ఏజెంట్ అంటే బిఎల్ఏ. వీళ్ళు రాజకీయ పార్టీల తరపున ఉంటారు. ఏ ఒక్క ఇళ్ళు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అందేలా వీరు బిఎల్ఓకి సహాయపడుతూ ఒక లోకల్ గైడ్ లాగా కీలకంగా వ్యవహరిస్తారు. ఎక్కడ కూడా స్లాక్నెస్ అన్నది ఒప్పుకోవడం జరగదు. సో అందుకే ఫస్ట్ డే నుంచి మళ్ళీ చెప్పడం జరిగింది కలెక్టర్ గారు. ఎక్కడ ఏ రకమైన ఇది చూసినా కూడా నెగ్లిజెన్స్, డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీస్ చూసినా కూడా చాలా సీరియస్గా యాక్షన్ తీసుకుంటాను. అది మాత్రం కమ్యూనికేట్ అవ్వాలి. సో స్పెసిఫిక్గా క్లాసెస్ అనేవన్నీ మళ్ళీ మీకు ఆ ప్రొసీజర్ ఏదో మాన్యువల్ వస్తుంది, లేకపోతే వీడియోలు వస్తున్నాయి, పీపీటీలు వస్తున్నాయి, షేర్ చేస్తే సరిపోతుంది, టీసీనో వీసీనో అన్నట్టు కాకుండా ఫిజికల్గా మీకు ఇన్నిసార్లు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తున్నది. ఎందుకంటే ఎక్కడా తప్పులు పోకుండా యాక్చువల్గా మన కాన్స్టిట్యున్సీ వరకు బాగానే చేసాము. మ్యాపింగ్ కొంచెం మొత్తం రాష్ట్రంలో వెనకబడుతున్నప్పుడు తప్పదు, కొన్ని లాస్ట్ మినిట్లో కొంచెం ప్రెషర్ ఉంటుంది. కానీ అదర్వైజ్ మనం జెన్యున్గానే చేసామని నేను అనుకుంటున్నాను, నా ఏఆర్ఓస్ చెప్పిన ఫీడ్బ్యాక్ బట్టి. సో అలాగే ఈ ప్రాసెస్ కూడా పక్కాగా చేసి, సో లాస్ట్కి మనం ఎస్టాబ్లిష్ అయిన అన్నీ మళ్ళీ దానికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. డ్రాఫ్ట్ రోల్ అయిపోయాక ప్రతిదానికి మళ్ళీ మనం ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని డైలీ మనకి ర్యాట్ రేస్ రన్ అవుతూ ఉంటుంది. మీ అందరికి తెలుసుగా, సెన్సెస్ జరిగినా లేకపోతే ఇంకోటి జరిగినా డైలీ మన ప్రోగ్రామ్ని ప్రతిసారి నేను ఎలక్షన్ దాంట్లో ఆ సబ్జెక్ట్లో గమనిస్తుంది ఏంటంటే మన గ్రూప్లో రెస్పాండ్ గారు ఏదో ఇన్స్ట్రక్షన్ పెట్టాము, చదివారో లేదో తెలియదు. అట్లా ఉండకండి. ఈ టైంలో మాత్రం దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏదైనా మీ డౌట్ ఉంది ఎక్స్ప్రెస్ చేయరు, చేస్తేనే కదా ఆ డౌట్ బయటికి తెలిసేది. మాకు కూడా తెలియకపోవచ్చు, మేము కూడా తెలుసుకొని మీకు చెప్పడానికి ట్రై చేస్తాం. అల్టిమేట్గా మనం అందరం కలిసి 273 మంది పైన మేము ఆర్డీఓ గారికి అసిస్టెంట్స్గా ఉన్న పైన 3 ఏఆర్ఓస్ మనం అందరం కలిసి ఈ ఎలక్షన్ని ఎక్కడా ఇబ్బంది లేకుండా ఈ ఓటర్ లిస్ట్ని తయారు చేయాలి. ఎలక్షన్ జరగాలంటే 2 మరి ముఖ్యంగా, 1 హెల్దీ ఓటర్ లిస్టు, మంచి సౌండ్ పోలింగ్ స్టేషన్. ఇది నేను బలంగా నమ్ముతా. పోలింగ్ స్టేషన్ వ్యవహారం అంటారా, 1200 దాటితే రేషనలైజేషన్ చేసి కొత్త పోలింగ్ స్టేషన్లు పెట్టడం, ఇదంతా కూడా మేము చూస్తాం ఆ పాత్ర ఎలాగో. కానీ ఓటర్ లిస్ట్ని మాత్రం పర్ఫెక్ట్గా తయారు చేసే బాధ్యత మీదే. మీకు ఫీల్డ్లో ఇబ్బంది వచ్చిందా మీరు మెసేజ్ చేయండి. 1 మినిట్ కూడా ఆలస్యం చేయకుండా, 1 మినిట్ కూడా నేను, మా కమిషనర్ గారు, అట్లాగే మా తహసీల్దార్ గారు మేము ఖచ్చితంగా ఫీల్డ్లోకి వచ్చేస్తాం. అనుమానమే లేదు, మీకు ఇబ్బంది కలగనేమో ఎక్కడ. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ బిఎల్ఓ ప్రతి డోర్ స్టెప్కి వెళ్ళి, ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను అనుకోండి, మా మిసెస్ని యాడ్ చేయాలి అంటే వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళు తెనాల్లో ఉన్నారు అనుకుందాం. ఇక్కడ బిఎల్ఓ వెళ్ళి అంటే వాళ్ళ మదరు ఫాదర్ ఇక్కడ ఉండుంటే తెనాల్లో ఉన్నారు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ డాటర్ది తీసుకోవాలి, వాళ్ళ సన్ ఉంటే సన్నుది తీసుకోవాలి. అప్పుడు ప్రోజనీ కింద మనం మ్యాప్ వాళ్ళు ఎక్కడైనా ఉండి మనం మ్యాప్ చేయొచ్చు. ఇది జరగల, అందుకే మనకు ఆల్మోస్ట్ ఎనామలీస్ వచ్చినాయి. అంటే కొన్ని ఆల్రెడీ కొంతమంది బాగా చేసిన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, అప్పుడు ఆధార్ ప్రకారం కొంచెం అప్డేట్ అవ్వడం, మ్యారేజ్ అయిపోయిన తర్వాత లేడీస్ పేర్లు ఇంటి పేరు మారిపోవడం, సర్నేమ్ లేకుండా గతంలో ఉండడం ఇప్పుడు రావడం, ఇట్లాంటి ఎర్రర్స్ చెప్పారు. కొన్ని అవి ఉండొచ్చు, కాకపోతే మిగతా ఎనామలీస్లు ఎక్కువ అంటే రావడం, లేదా మనం చేయలేకపోవడానికి డోర్ స్టెప్కి వెళ్ళకపోవడం, అది నేను అబ్జర్వ్ చేసింది. అది అంతా మీరంతా కూడా తరువుగా మరి ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది కదా, 15వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. అంతా పర్ఫెక్ట్గా చేసుకుంటే మనకి రేపు ఎలక్షన్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా హాయిగా చేసుకుంటా కోరుకుంటున్నాము. అదేవిధంగా అన్ని సర్వేలు కూడా రకరకాల సర్వేలు ఉన్నాయి, అవన్నీ కూడా ఇన్ టైం పూర్తి చేసి మన మున్సిపాలిటీకి, అదేవిధంగా మన తెనాలి పట్టణానికి మంచి పేరు తీసుకొస్తారని, జిల్లాలో టాప్లో ఉండాలని కోరుకుంటాను. దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం సందీప్ మాధుర్ ప్రయాణికుల సంఘం విడతల పట్ల సానుకూలంగా స్పందించినట్లు రైల్వే ప్రయాణికుల సంఘం కార్యదర్శి వై వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్ని శుక్రవారం సౌత్ జోన్ జనరల్ మేనేజర్ సందీప్ మాధుర్ పరిశీలించిన క్రమంలో రైల్వే ప్రయాణికుల సంఘం తరపున పలు అంశాలపై వినతి పత్రం సమర్పించినట్లు వై వెంకటేశ్వరరావు మీడియాకు వివరించారు. ఆయన వెంట ప్రయాణికుల సంఘం సభ్యులు ఉన్నారు. నా పేరు వై వెంకటేశ్వరరావు, నేను తెనాలి రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ సెక్రటరీని. ఇవాళ జనరల్ మేనేజర్ గారికి మేము మా డిమాండ్లతో కూడిన అప్లికేషన్ ఇవ్వటం జరిగింది. దాంట్లో ఏమిటంటే 3 and 4 ప్లాట్ఫామ్ మీద వెయిటింగ్ రూము, టాయిలెట్స్, లిఫ్ట్, ఎస్కలేటర్ ఇలాంటివన్నీ అడిగాము.
ఆయన సానుకూలంగా స్పందించారు. అలాగే వందే భారత్ ఎక్స్ప్రెస్కి తెనాల్లో స్టాప్ గురించి అడిగాము, అది కూడా తప్పకుండా చేస్తామన్నారు. సౌత్ కంట్రోల్ కోచ్ మన రైల్వే సౌత్ కోస్ట్ రైల్వే వాళ్ళు జిఎం గారు విశాఖపట్నం మనకి ఈరోజు తెనాలి రైల్వే స్టేషన్ పర్యవేక్షించారు. దానికి మన స్టేషన్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆయన దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన ఫస్ట్ మనకి సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్ళే వందే భారత్ ఎక్స్ప్రెస్ మనకి హాల్టింగ్ లేదు, దానివల్ల ప్రజలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. దాన్ని 1 మినిట్ ఆపవలసిందిగా కోరుకున్నాము. ఆయన కొంచెం సానుకూలంగా స్పందించారు. ప్లస్ రెండోది మన వైకుంఠపురం ఓవర్ బ్రిడ్జ్ రేపల్లకి వెళ్ళే ట్రైన్ ఓవర్ బ్రిడ్జ్ బాగా డౌన్లో ఉంది. హెవీ వెహికల్స్ వచ్చినప్పుడు కానీ ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది దానివల్ల చనిపోవటం కూడా జరుగుతుంది. కావున దయవుంచి దాన్ని కూడా హైట్ లేపమని కోరాము. ఆయనకి దానికి సానుకూలంగా స్పందించారు. ప్లస్ మూడోది మనకి విజయవాడ నుంచి గూడూరు వెళ్ళడానికి నైట్ 9 తర్వాత ఉదయం 9 తర్వాత మన ట్రైన్స్ ఏం లేవు. దానివల్ల కొంచెం ప్రజలు బాగా ఇబ్బంది పడుతున్నారు. దాన్ని కూడా ట్రైన్ని కొంచెం ఏర్పాటు చేయమని చెప్పాము. ఆయన సానుకూలంగా స్పందించి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని చెప్పారు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్పుకున్నామండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెంప చెల్లుమనిపించి 2 సంవత్సరాలు అవుతూ ఉన్నా ఆ పార్టీ అధ్యక్షుని తీరులోనూ రాష్ట్ర నాయకుల తీరులోనూ స్థానిక నాయకుల తీరులోనూ ఏమాత్రం మార్పు లేకపోవడం బాధాకరమని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేయలేని పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను నేడు కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న క్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ శుక్రవారం సాయంత్రం గాంధీ చౌక్ నుండి మున్సిపల్ కార్యాలయం వరకు మెయిన్ రోడ్లోని వ్యాపారులను కలిసి వారి పరిస్థితులు తెలుసుకున్నారు. పలుచోట్ల మంత్రి నాదెండ్ల మనోహర్కు వ్యాపారులు దుశ్శాల్వాలు కప్పి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ అహంకారంతో వ్యవహరించే నాటి వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు చెంప చెల్లుమనిపించి 2 సంవత్సరాలైనా ఇప్పటికీ అదే ధోరణిని ఆ పార్టీ స్థానిక నాయకులు రాష్ట్ర నాయకులు అవలంబిస్తున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ద్వారా తమ ఆధ్వర్యంలో తెనాలి నియోజకవర్గంలో చేపట్టిన పలు అంశాల గురించి వివరించారు. ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమం 2 కళ్లుగా భావించి కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానంలో ఉంచే ప్రయత్నం చేస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో కొత్త వంతెన వద్ద తూర్పు కాలువలో చేపడుతున్న కాల్వ ప్రక్షాళన పనులను పరిశీలించి అధికారులు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మనోహర్ వెంట మున్సిపల్ కమిషనర్ జె రామప్పల్ నాయుడు, తెనాలి తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ, వివిధ విభాగాల అధికారులు, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఫస్ట్ యూ బిగిన్ దిస్ మెయిన్ రోడ్ నైట్ శానిటేషన్ ఇమీడియట్గా పెట్టించండి, ఓకేనా? ఒకసారి మనం చూద్దాం. వారం రోజులు చూసిన తర్వాత వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని అవసరం అయిపోతే మళ్ళీ ఆ సైకిల్ మారుద్దాం. కానీ ఫస్ట్ మాత్రం నైట్ 9 o'clockకి మొదలుపెట్టి 9కో 10కో మీరు ఈ స్ట్రీట్ అంతా కూడా నైట్ శానిటేషన్ చేయించండి. ఓకే, 10 o'clock మొదలుపెట్టి. ఈరోజు కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా ప్రధానంగా గాంధీ చౌక్ నుంచి తెనాలి మున్సిపల్ కార్యాలయం వరకు ప్రధానమైన మార్కెట్ బజార్లో ఇక్కడున్న వ్యాపారస్తులతోటి వాళ్ళకున్న సమస్యలు, ఆ సమస్య పరిష్కారం కోసం అధికార యంత్రాంగంతో పాటు ఒక అవగాహన కలిగే విధంగా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మా దృష్టికి తీసుకొచ్చింది ఎక్కువగా ట్రాఫిక్ సమస్య గురించి. ఈ రద్దీ ఉన్న ప్రాంతంలో కొంతవరకు అస్తవ్యస్తంగా వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు పార్కింగ్ చేయడం, అదేవిధంగా ఆటోల వలన కొంచెం ఇబ్బంది ఉందని షాపులు చాలామంది నా దృష్టికి తీసుకొచ్చారు. శానిటేషన్ విషయంలో కూడా ఈరోజు ఇప్పుడే కమిషనర్ గారితో మాట్లాడిన ఒక నిర్ణయం తీసుకున్నాం. 2 రోజుల్లో ఒక కొత్త టీం ఏర్పాటు చేసుకుని నైట్ పూట శానిటేషన్, ఇదివరకు గతంలో కూడా నేను శాసనసభ్యుడికి ఉన్నప్పుడు ఈ కార్యక్రమం చేశాం, దాన్ని మరొకసారి పునరుద్ధరించి ఈ కమర్షియల్ ఏరియాలో రాత్రిపూట 10 తర్వాత పగలపూట కాకుండా నైటే శానిటేషన్ చేసేటట్టు సపరేట్ టీమ్స్ ఏర్పాటు చేసుకుని ఒక 2 రోజుల తర్వాత మున్సిపాలిటీ నుంచి అదొకటి ఒక చక్కటి కార్యక్రమం చేపడతాం. అదేవిధంగా కొన్ని వోల్టేజ్ ఫ్లక్చుయేషన్ గురించి మా దృష్టికి తీసుకొచ్చారు. సిబిడిసిఎల్ నుంచి ఉన్న అధికారులు వాళ్ళకున్న అవగాహనతోటి ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ఒక స్థల సేకరణ కానీ లేదా స్థల కోసం మనం అన్వేషించాల్సిన అవసరం ఉంది. సో ఒక ప్రాంతంలో ఈ ప్రాంతంలోనే ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం తప్పకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇటువంటి కార్యక్రమాలు మేము చేస్తూ ఉంటే 2 సంవత్సరాల్లో ఏమీ చేయలేదు, ప్రజలకి వెన్నుపోటు పొడిచారనే కార్యక్రమంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మరి ప్రజల సహకారం అండా ఏమాత్రం లేకుండా కార్యకర్తలు ఒక పార్టీ ప్రోగ్రాంగా చేశారు. ఏమాత్రం అవగాహన లేకుండా ప్రభుత్వం పైన కానీ ప్రభుత్వ కార్యక్రమాల గురించి కానివ్వండి, వీళ్ళు అంతే, వాళ్ళ నాయకుడికి అంతే,
ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఏదో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మాట్లాడుతూ ఉంటారు, దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఈరోజు కూడా అధికారులపైన దురుసుగా ప్రవర్తించారనే సమాచారం నాకు వచ్చింది. ఇవి ప్రజలు గతంలో కూడా చూశారు. అంటే ఈరోజు మధ్యాహ్నం కూడా నేను చెప్పాను, చెంప చెల్లుమని 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడైనా కొంచెం జ్ఞానం పెంచుకుని ప్రజల్లో కొంచెం ఒక బాధ్యతతోటి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపైన నిజమైన లబ్ధిదారులకు అందకపోతే తప్పకుండా మీరు ప్రతిపక్ష పార్టీగా మీరు మా దృష్టికి తీసుకురావచ్చు. పార్టీలకు అతీతంగా మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏ ఒక్కరికి కూడా ఇబ్బంది కలగకూడదన్న తపనతోటి మా కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ వస్తాం. రైతులకి ప్రత్యేకంగా నేను చెప్పదలుచుకున్నాను, వైఎస్ఆర్సీపీ హయాంలో ఎవరైతే ఈరోజు మాట్లాడారో 29 మంది రైతుల దగ్గర కొన్నారు ధాన్యం. కొలిపర్ మండలంలో 12, తెనాలి మండలంలో 17 మంది రైతుల దగ్గర కొన్నారు. ఇది వాళ్ళ లెక్క. అదే మా కూటమి ప్రభుత్వం 5,300 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసాం 75 కోట్ల రూపాయలతో. మొట్టమొదటిసారి చరిత్రలో ట్రైన్ పెట్టాం, తెనాలి నుంచి వ్యాగన్లు పెట్టి తరలించాం ధాన్యాన్ని. మధ్యాహ్న భోజనం పథకం ఈ రోజున ఎక్కడైనా గతంలో ఎప్పుడైనా చేశారా మీరు? దీపం పథకం, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మీరు ఎప్పుడైనా చేశారా? స్త్రీ శక్తి, మహిళలకు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం మీరు ఎక్కడైనా చేశారా? 2,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు ఎప్పుడైనా చేశారా? రోడ్లు కనీసం ఒక తట్టెడు మట్టి తీసుకొచ్చి మీరు గుంతలు కూడా పూడ్చలేదు. ఆఫ్టర్ ఆల్ ఏంటన్నారు రోడ్లు అంటే? అంత అహంకారంతో పనిచేసిన వ్యక్తులు ఈ రోజున మళ్ళీ ప్రజల దగ్గరకు వచ్చి ఈ విధంగా కార్యక్రమాల్లో పాల్గొని అనవసరంగా ప్రభుత్వం పైన బురద జల్లాలనే ఒక ప్రయత్నం మనందరం కూడా ఖండించాలి. తప్పది. మన ప్రాంతంలో బిజినెస్ పెరిగేటట్టు, వ్యాపారస్తులకి ఇంకా మంచి రోజులు వచ్చేటట్టు తప్పకుండా ఒక అట్రాక్షన్గా ఉండేటట్టు తెనాలికి సౌకర్యాలు కూడా మనం పెంచుతూ ఉన్నాం. బస్సులన్నీ విపరీతంగా పెంచాం. ఇంకో 2 నెలల్లో మనకి దాదాపు 6 కొత్త బస్సులు రాబోతున్నాయి. ఆ విధంగా ఈ 2 సంవత్సరాల్లో 18 బస్సులు తీసుకొచ్చాం, ఆర్టీసీ బస్సులు కొత్తవి. మీరేం చేశారు? ఏ రోడ్డు పూర్తి చేయరు మీరు? ఏ రోడ్డు కొత్తగా వేశారు చెప్పండి. ప్రజలు కూడా గమనించాలి. ఇక్కడ రాజకీయ పరంగా చేయాల్సిన విమర్శలు కాదు, ప్రజలు అంతిమంగా ఇచ్చే తీర్పుని మన అందరం కూడా గౌరవించుకుని ఒక నిబద్ధతతోటి పనిచేసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని మరొకసారి తెనాలి ప్రజలందరికీ మాకు ఇటువంటి అద్భుతమైన అవకాశం కల్పించినందుకు, ప్రభుత్వం పూర్తి చేసుకున్న 2 సంవత్సరాల సందర్భంగా మరొకసారి పునరంకితం అవుతూ మేమందరం కూడా 3 పార్టీలు, జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ప్రజల్ని మేము అందరికన్నా ముందుంచి వారికి అందించాల్సిన సేవలు ఎక్కడ కూడా పొరపాటు లేకుండా ఈ ప్రాంతానికి ఒక అద్భుతమైన భవిష్యత్తు ఉండే విధంగా కష్టపడతామని సందర్భంగా తెలుపుకుంటున్నాం. న్యాయవాద వృత్తిలో రాష్ట్ర స్థాయిలో రాణిస్తున్న సుద్దపల్లి సుకుమార్ తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఇందుపల్లి రాజారాం సేవల్ని ప్రశంసిస్తూ బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. స్థానిక గంగనమ్మపేటలోని టీడీపీ ఎస్ఎస్ఎల్ కార్యాలయంలో గురువారం రాత్రి బీజేఆర్ కమిటీ ఏర్పాటు చేసిన సమావేశానికి పట్టణ టీడీపీ ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు అత్తడి శరత్ బాబు అధ్యక్షత వహించగా న్యాయవాదులు సుద్దపల్లి సుకుమార్, ఇందుపల్లి రాజారాంలను బీజేఆర్ కమిటీ నాయకులు ఘనంగా సత్కరించి తమ ప్రసంగాల ద్వారా అభినందన తెలిపారు. బీజేఆర్ కమిటీకి సత్కార గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, నలుకుర్తి సద్గుణరావు, అత్తట కిషోర్, సిద్దిల కమలాకర్, నులుకుర్తి రమేష్, కటెవరపు దేవనంద్, ఐ రాజశేఖర్, కొండముది బాబు, చంద్ర, వినయ్, పినపాటి సురేష్ తదితరులు ఉన్నారు. జాతిలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వారికి మంచి సలహాలు ఇచ్చి జాతిని ముందుకు నడిపించడంలో రాజారాం అన్నగారు చేస్తున్న పాత్ర చాలా గొప్పది. అన్నగారికి బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎంపికైన సందర్భంగా తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున ప్రత్యేక అభినందన సభ ఏర్పాటు చేసి అన్నగారిని అభినందించడం జరిగింది. రాష్ట్ర ఏపీపీ సంఘం ఉపాధ్యక్షులుగా ఎన్నికైన సుద్దపల్లి సుకుమార్ గారికి తెనాలి బీజేఆర్ కమిటీ తరఫున అభినందనలు. వీళ్ళు ఏ కార్యక్రమైనా సరే, ఏ న్యాయ వ్యవస్థ అయినా సరే, ఎవరైనా సరే అన్యాయం లేదని చెప్పి వస్తే మరి ముందుండి నడిపించి వాళ్ళకి న్యాయస్థానానికి గౌరవం తెచ్చే విధంగా, ఆ పదవికి వన్నె తెచ్చే విధంగా పనిచేయాలని చెప్పి సందర్భంగా వారిని కోరుతూ, వారు ముందు ఇంకా అత్యున్నతమైన పదవులకు వెళ్ళి జాతిని, అదేవిధంగా సమాజాన్ని, అదేవిధంగా కుటుంబాన్ని సంతోషపరిచే విధంగా ముందుకెళ్ళాలని చెప్పి ఆ దేవదేవుడు వాళ్ళకి భగవంతుడు ఆయురారోగ్యాలు, అదేవిధంగా అష్టైశ్వర్యాలు ఇవ్వని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అణగారిన వర్గాలకు మరి న్యాయం సమకూర్చే దాంట్లో
గత 30 సంవత్సరాల నుంచి నేను సుకుమార్ గారు కూడా ఈ న్యాయ వ్యవస్థలో పనిచేస్తూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, కులం లేదు ఇక్కడ. ఎవరైనా బాధను వస్తే వాళ్ళకి కావాల్సిన న్యాయ సహాయం అందిస్తూ ఉన్నాం. యాక్చువల్గా ఓన్లీ కులం కోసమే అనేది కాదు, కులంకి సపోర్ట్గా ఉంటూనే అన్ని కులస్తులకు కూడా వచ్చిన వాళ్ళకి కూడా ఫీజులతో సంబంధం లేకుండా, రెమ్యునరేషన్తో సంబంధం లేకుండా న్యాయం అందిస్తూనే ఉన్నాం. అదే దాంతోపాటుగా మా క్యాస్ట్కి సంబంధించి ఎవరైనా ఇబ్బంది పెడతా ఉంటే వాళ్ళని కూడా ప్రొటెక్ట్ చేసుకుంటూ, సమాజంలో జరుగుతున్న అన్యాయాలని ఎదిరించుకుంటూ మాకు జరగాల్సిన న్యాయాన్ని అభ్యర్థిస్తూ దానికోసం పోరాడుతూ ఉన్నాం. మన జాతి నుంచి ఎవరైనా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉన్నారంటే అది ఒక చరిత్ర మరి రాజారాం గారు అని చెప్పాలా. అంతేకాదు ఈరోజు మరి తెనాలిలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు అవటం అంటే అది చిన్న విషయం కాదు, ఎంతో చరిత్ర కలిగింది. గుంటూరు తర్వాత అతి ఎక్కువ మంది న్యాయవాదులు ఉన్న మరి బార్గా తెనాలిని చూస్తున్నాం. అటువంటి తెనాలిలో కూడా మరి చరిత్రలో మనం ఎప్పుడు ఇక్కడ కనీసం అధ్యక్షుడు కాదు కదా, చిన్న పదవి వస్తేనే సరిపుచ్చుకునే స్థాయి నుంచి మేము కూడా ఉన్నాము, మేము కూడా మీకైనా ధీటైన వ్యక్తులమే అని చెప్పి మరి అధ్యక్ష పదవి మరి ఆయన ఉన్నప్పుడు ఎవరూ కాదనకుండా బార్లో ప్రత్యేకంగా ఆయన్ని ఏకగ్రీవంగా చేయటం అనేది చాలా సంతోషకరం. అందులో భాగంగా మరి నన్ను కూడా మిత్రులు మరి ఈరోజు సన్మానించడం, మా ఇద్దరు సన్మానించడం, మీ అందరికీ ప్రత్యేకంగా పెద్ద మనసుతో మీరందరూ వచ్చినందుకు, మీ సమయాన్ని కేటాయించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, శతాధిక గ్రంథాల రచయితగా గ్రంథాల అభ్యున్నతి కోసం పాటుపడిన మహానీయుడు డాక్టర్ వెలగ వెంకటప్పయ్య భావితరాలకు స్ఫూర్తి అని పలువురు భక్తులు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక నెహ్రూ రోడ్లోని శాఖ గ్రంథాలయంలో అలపాటి కళావతి రవీంద్ర పీఠం ఆధ్వర్యంలో శుక్రవారం డాక్టర్ వెలగ వెంకటప్పయ్య 95వ జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన సభకు కళాపీఠం అధ్యక్షులు డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు అధ్యక్షత వహించగా కళాపీఠం శాశ్వత సభ్యులు పావులూరు శ్రీనివాస్ మాట్లాడారు. నడిచే గ్రంథాలయంగా శతాధిక గ్రంథాల రచయితగా వెలగ వెంకటప్పయ్య తెనాలి ప్రాంత వాసులు కావడం తెనాలికి గర్వకారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రంథాలయాల అభివృద్ధికి తమ జీవిత కాలం కృషి చేసిన వెలగ వెంకటప్పయ్య కాంస్య విగ్రహాన్ని తెనాలి బండ్పై ఏర్పాటు చేసుకోవడంలో కుటుంబ సభ్యుల ఔన్నత్యాన్ని ప్రశంసించారు. తొలుత వెలగ వెంకటప్పయ్య చిత్రపటం చెంత జ్యోతి ప్రజ్వలన చేసి పువ్వులుంచి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో వేంపాటి సత్యనారాయణ, విష్ణు, మొలకల భీమేశ్వర ప్రసాద్, మొబ్బా సుబ్బారావు, వెలగ వీరయ్య, వెలగ వెంకట్రావు, వెలగ మావనవేంద్ర, ఓంకార ప్రసాద్, వాసుదేవరావు, గ్రంథాలయ సిబ్బంది కె పూర్ణచంద్రరావు, ఎస్ లావణ్య, సుధా, కె పద్మావతి తదితరులు పాల్గొన్నారు. వెలగవారి జయంతి సభ కుమార్ సత్సంగం హాల్లో ఇండస్ట్రియల్ ఎస్టేట్లు అక్కడ పెట్టుకుందాము అన్నప్పుడు వారికి ఈ సంవత్సరం పురస్కారానికి నిర్ణయించింది డాక్టర్ పలసాని రామచంద్ గారు, ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్ గారు. వారిని ఈ సంవత్సరం ఎన్నిక చేశాం కమిటీ వారి అందరం. కమిటీ అంటే ఆలపాటి కళావతి రవీంద్ర పీఠం కమిటీ. అందుకని ఆ కార్యక్రమాన్ని వారికి పెద్ద ఎత్తున స్టూడెంట్స్ కానీ మరి లెక్చరర్స్ కానీ చాలా పెద్ద వాళ్ళంతా వస్తారు. ఇది చాలదు అనుకొని ఈ కార్యక్రమాన్ని ఉదయం 9 గంటలకు 14వ తేదీన ఆదివారం నాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఉన్నటువంటి కుమార్ పంప్స్ సత్సంగం హాల్లోకి మార్చడం కాదు, ప్రారంభించడం జరుగుతున్నది. ఇక ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని వెలగవారి కుటుంబ సభ్యుల సలహాల మేరకు, సూచనల మేరకు దానికి పావులూరి వారు శ్రీనివాసరావు గారు ఒక సంఘటిత నిధి కూడా ఒకటి ఏర్పాటు చేసి దాని మీద వచ్చేటటువంటి వడ్డీతోటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్ణయించాలని చర్చలు జరిగినవి. వాటికి అందరూ అంగీకరించారు. మరి మాస్టారు 6 దశాబ్దాల పాటు గ్రంథాలయ విద్యంలో సేవలు అందించడమే కాకుండా విలువలతో దానికి ప్రాధాన్యం ఇస్తూ మరి ఎంతో కొన్ని లక్షల మంది గుండెల్లో అక్షర జ్యోతిని వెలిగించినటువంటి ఒక పుణ్యమూర్తి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా సమాజహితం కోరే చాలా కార్యక్రమాలు ఒక తెనాలి పట్టణమే కాదు, గుంటూరుని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చేశాడు ఆయన. కాబట్టి మేము ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని రాబోయే తరం ఈ సమాజ హితం కోరేటటువంటి కార్యక్రమాలు చేయాలనేటటువంటి తలంపుతో మేము ముందుకు సాగుతున్నాం. దీనికి పాఠకులు, గ్రంథాలయ సిబ్బంది, వెలగా వారి కుటుంబాలు రాబోయే రోజుల్లో మాకు చేదోడు వాదోడుగా ఉంటారని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా నమస్కరిస్తూ, మానవతా సభ్యులు వాళ్ళ యొక్క ఆశయాలు, వాళ్ళు చేసే పనులు చాలా సమాజం కోసం స్ఫూర్తివంతంగా ఉన్నాయి. వారికి ఏఎస్ఎన్ కాలేజీ ప్రిన్సిపాల్గానే కాకుండా కొన్ని వందల కార్యక్రమాలు ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు. లాంటి గొప్ప వ్యక్తికి ఈరోజు గత సంవత్సరం కూడా నేను ఇక్కడికి వచ్చాను విగ్రహావిష్కరణ రోజు. ఈరోజు కూడా పావులు శ్రీనివాసరావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులు తరపున ఆయన కూడా కుటుంబ సభ్యుల్లో ఒక భాగం ఆయన పావులూరు శ్రీనివాసరావు గారు ఈరోజు పిలవడం
ఈరోజు మాకు అవకాశం వచ్చింది. ఈరోజు గుంటూరులో అవార్డుని అందరి సమక్షంలో ఇవ్వాలనుకొని మేము ప్రతిపాదించిన వెంటనే శ్రీనివాసరావు గారు మీరు తప్పకుండా రండి, మీరు కూడా వెలగా వెంకటప్ప గారికి ఆప్తులు కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటే బాగుంటుందని ఆయన ఆహ్వానించడం, మీ అందరిని కూడా కలిసి అదృష్టం. ఇంత గొప్ప మీ అందరి గురించి ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరి గురించి కూడా శ్రీనివాసరావు గారు ఎప్పుడు చెప్తుంటారు. మనకి ఆరోగ్యం బాగోలేకపోయినా ఈరోజు కూడా కారులో తీసుకొచ్చినప్పుడు కూడా మీ అందరి గురించి ప్రతి ఒక్కరి గురించి కూడా చెప్పారు. మీ అందరిని కలిసి అదృష్టాన్ని ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మా వెలగా ఫ్యామిలీ తరఫున మేము అన్ని సహాయ సహకారం అందిస్తామని, ఇప్పుడు దాకా అందించిన దానికంటే ఇంకొంచెం ముందుకు అందిస్తామని చేస్తూ మేమందరం కలిసి మా అన్నయ్య సుధాకర్ వచ్చారు ఇక్కడికి, మేమంతా పూర్తి స్థాయి సహకారం అందిస్తామని చెప్పి ముందు కూడా ఈ కార్యక్రమం బాగా జరగాలని వేడుకుంటున్నాను. మండలంలోని ఎరుకులపూడి గ్రామంలో వేంచేస్తున్న బాల శివ సుబ్రహ్మణ్య దేవాలయంలో చోరీ సంఘటన వెలుగు చూసింది. ఆలయ కార్యదర్శి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు శుక్రవారం ఎరుకలపూడి సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. స్టోర్ రూమ్ లోని సుమారు 90 కేజీల ఇతర వస్తువుల్ని చోరీకి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో క్లూస్ టీం వేలి ముద్రలు సేకరిస్తున్నారు. గ్రామంలో ప్రాధాన్యం గల ఆలయంలో ఇతడి పాత్ర సామగ్రి చోరీ అంశం గ్రామంలో చర్చనీయాంశమైంది. రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. తెనాలి మండలం ఎరుకలపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ బాల శివ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క దేవాలయ ప్రాంగణం నందు గత రాత్రి దేవాలయంలో ఉన్నటువంటి స్టోర్ రూమ్ నందు దొంగలు పడి దేవాలయంలో ఉపయోగించేటువంటి ప్రసాదాలకి మరియు అలంకార సామాగ్రి ఉపయోగించేటువంటి ఇత్తడివి 120 కలశం చెంబులు, అలాగే 4 దబరాలు, ఇత్తడి పెద్ద పెద్ద గంగాళాలు కూడా సుమారు ఒక 80 నుంచి 90 కేజీలు బరువు ఉండేటువంటి ఇత్తడి రాగి వస్తువులు, వాటి విలువ 25 నుంచి 30,000 రూపాయల వరకు ఉంటాయి. అవి అపహరించడం జరిగింది. తెల్లారి ఉదయం దేవాలయం తీసిన తర్వాత 7 గంటల 30 నిమిషాలకు తలుపులన్నీ కూడా తెరిచి ఉండగా వెంటనే రూరల్ ఎస్ఐ గారికి సమాచారం అందించగా ఎస్ఐ గారు వారి సిబ్బందితో వచ్చి విచారణ జరుపుతూ ఉన్నారు. క్లూస్ టీం కూడా వచ్చి వారి యొక్క సిబ్బందితోటి వేలు ముద్రలు ఇటువంటివన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. ఉదయం 7 గంటల 30 నిమిషాల సమయంలో సుమారుగా పూలు కోసుకోవడానికి ఇటు వచ్చినటువంటి సమయంలో ఆలయం స్టోర్ రూమ్ తలుపులు తీసి ఉండగా వెంటనే ఆలయ సెక్రటరీ గారికి తెలియజేయడం జరిగింది. సెక్రటరీ గారు వెంటనే రూరల్ ఎస్ఐ గారిని సంప్రదించి ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. వాటి మీద విచారణ జరుగుతూ ఉంది. నందివెలుగు నుండి ఆటోనగర్ వరకు 2 కోట్ల రూపాయలతో జరుగుతున్న బీటీ రోడ్డు పనులను రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. తెనాలి నియోజకవర్గ అభివృద్ధి పనులపై నిరంతర పర్యవేక్షణ చేపడుతున్న మంత్రి నాదెండ్ల మనోహర్ రోడ్డు అభివృద్ధి పనులను పరిశీలించి పలు సూచనలు చేశారు. నందివెలుగు నుండి ఆటోనగర్ వరకు 2 కోట్ల రూపాయలతో చేపడుతున్న బీటీ రోడ్ నిర్మాణ పనులను తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ శుక్రవారం పరిశీలించారు. ఈ క్రమంలో రోడ్డు పనుల నాణ్యత, పురోగతిని స్వయంగా పరిశీలించి పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు అందుబాటులో తీసుకురావాలని అధికారులకు పలు సూచనలు చేశారు. మాదిగ సామాజిక వర్గ ఆత్మ గౌరవం లక్ష్యంగా ఏర్పడిన ఎంఆర్పీఎస్ సంస్థ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యాచరణలో ఎంఆర్పీఎస్ గుంటూరు జిల్లా సభను చిలువూరులో నిర్వహించనున్నట్టు ఆ సంస్థ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నం ధర్మారావు పేర్కొన్నారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉన్నం ధర్మారావు మాట్లాడారు. ఈ నెల 15వ తేదీ దుగ్గిరాల మండలం చిలుకూరు గ్రామంలోని తమ సామాజిక వర్గ కమ్యూనిటీ హాల్లో ఎంఆర్పీఎస్ జిల్లా సభ నిర్వహించినట్లు వివరించారు. జూలై 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించే కార్యాచరణ దిశగా జిల్లా సభ ఏర్పాటు చేసినట్లు సంఖ్యలు సభను జయప్రదం చేయాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో జిల్లా ఎంఆర్పీఎస్ కిన్నెర నాగరాజు, ఏటుకూరి విజయ్, లీగల్ సెల్ నాయకులు చిలువురు నాగరాజు, కె శ్రీనివాసరావు, పిడపర్తి గోపాలకృష్ణ తదితర బాధ్యులు పాల్గొన్నారు. మాది రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక దినోత్సవాన్ని విజయవంతం చేసుకోవాలని, విజయవంతానికి పుణ్యక్షేత్ర శంకుస్థాపన విజయవంతం చేయాలనే లక్ష్యంతోనే ఈ నెల 15వ తారీఖు చెలువూరు గ్రామంలో జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసుకుని జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరగబోయే మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన కార్యక్రమానికి అతిరథ మహారథులు రాబోతా ఉన్నారు. అతిరథ మహారథులు విచ్చేసి చేయబోయే శంకుస్థాపనకి ఎంఆర్పీఎస్ నాయకత్వం మొత్తం తమ కుటుంబ సభ్యులతో కలిసి శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా
కోర్సు ఈ 15వ తారీఖున చెలువూరు గ్రామంలో జరిగే జిల్లా సమావేశాన్ని విజయవంతం చేసుకుంటూ జూలై 7వ తారీఖున ఎంఆర్పిఎస్ ఉద్యమ పురుటిగడ్డలో మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం జయప్రదం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్క మాదిగ కుటుంబానికి ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా ఈ నెల 15వ తారీఖు గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలుమూరు గ్రామంలో జిల్లా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ముఖ్య అతిథులు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి శ్యామలం రాజు మాదిగ్ గారు రావడం జరుగుతుంది. ఎంఆర్పిఎస్ జిల్లా మీటింగు సక్సెస్ చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది. దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు మాదిగ యువకులు పాల్గొవాలని చెప్పేసి కోరటం జరిగింది. జూలై 7వ తారీఖున మాదిగల పుణ్యక్షేత్ర శంకుస్థాపన మహోత్సవం ధూమ్ధామ్గా జరగబోతోంది. ఆత్మగౌరవ ప్రతీకగా ఏర్పడిన ఈదుమూడి ఎంఆర్పిఎస్ ఈరోజు దేశ నలుమూలలు కూడా మాదిగల యొక్క ఔన్నత్యాన్ని, చరిత్రని, సంస్కృతిని కూడా నలుమూలల దిక్కులు పిక్కటిలేలా సమాజానికి వ్యక్తం చేసిన సందర్భాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. మాది జాతి ఆత్మగౌరవాన్ని, చరిత్రను చెప్పడానికి ఎవరైతే పాటుపడ్డారో, జీవితాలను త్యాగం చేశారో వాళ్ళందరినీ కూడా హృదయపూర్వకంగా స్మరించుకునే సందర్భం కనబడతా ఉంది. దేశం నలుమూల నుంచి కూడా రాజకీయ దిగ్గజాలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, అదేవిధంగా ఈదుమూడి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ప్రిపరేషన్ మీటింగ్గా చిలువూరు గ్రామంలో 15వ తారీఖున జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశానికి తెనాలి నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉండే గ్రామాల్లో కూడా కార్యకర్తలు, యువకులు సమకాలీన సమాజంలో జాతిని ఎట్లా నడిపించాలని చెప్పి బాధ్యతను తీసుకునే విధంగా, బాధ్యతను భుజస్కంధాలపైన వేసుకునే విధంగా యువత సమాయత్తం అవి చిలువూరు సమావేశం జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. మండల న్యాయ సేవ అధికార సంస్థ తెనాలి వారి ఆధ్వర్యంలో స్థానిక ఆటోనగర్ నందు ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా శుక్రవారం న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సు నందు పాల్గొన్న పారాలీగల్ వాలంటీర్ బుడ వెంకయ్య మాట్లాడారు. 14 సంవత్సరాల లోపు బాలల్ని పనిలో పంపించరాదని, పనిలో పెట్టుకున్న యజమాని శిక్షకు గురవుతాడని తెలిపారు. చదువు మధ్యలో మానేసిన పిల్లల్ని స్కూలుకు పంపించాలని తెలిపారు. ఈ సదస్సు నందు పారాలీగల్ వాలంటీర్లు క్రాంతి కుమార్, ఘోష్, మాట్లపూడి రాజేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్మిక సోదరుడు, ప్రతి కార్మికుడు చాలా జాగ్రత్తగా పనులు చేసుకుంటూ ఒకవేళ అనివార్య పరిస్థితులు ఏర్పడటం మాత్రం మీరు ఖచ్చితంగా చట్టాలు ఉన్నాయి. శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ద్వారా అన్నార్థుల ఆకలి తీర్చడంతో పాటు అన్నదశవ దహన సంస్కార కార్యక్రమాలకు ప్రాధాన్యతనిస్తున్న నేపథ్యంలో శుక్రవారం మరో అన్నదశవానికి అంతిమ సంస్కార సేవ చేశారు. స్థానిక బుర్రిపాలెం రోడ్లోని మహాప్రస్థానంలో శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు పుర్ర శ్రీను మీడియాతో మాట్లాడారు. తెనాలి జీఆర్పీ పోలీసుల కోరిక మేరకు తెనాలి జిల్లా వైద్యశాల మార్చురీలో ఉన్న అనాథ శవానికి అంతిమ సంస్కారంగా ఖననం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు ఉన్నారు. ఈ రోజు 12వ తారీఖు ఉదయం 11 గంటల ప్రాంతంలో జీఆర్పీ పోలీసు వారు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ నెల 8వ తారీఖు ఒక వ్యక్తి రైలు కింద పెట్టి చనిపోయినట్టుగా, అతని ఆనవాళ్ళు కూడా గుర్తుపడటానికి మొహం కానీ చేతులు కానీ లేని విధంగా అలా దారుణంగా ఉన్న ఆ మృతదేహాన్ని జీఆర్పీ పోలీసు వారు తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీలో భద్రపరిచి మరి ఈ 4 రోజులుగా విచారించగా అతని గురించి ఏ జాట కూడా తెలియకపోవడం వల్ల మరి ఆ బాడీ ఆల్రెడీ క్షీణించిపోయి ముక్కలుగా అయి ఉండటం వల్ల దాన్ని ఈ రోజున మా యొక్క సంస్థ ద్వారా ఖననం చేయమన్నారు. తెనాలి జిల్లా వైద్యశాల నందు మార్చురీకి మా వ్యాన్ ద్వారా వెళ్ళి మా వ్యాన్లోనే వాహనంలో మరి ఇక్కడికి మన బురిపాలెం రోడ్లో మహాప్రస్థానానికి తరలించి ఇక్కడ సాంప్రదాయ పద్ధతిలో మరి భూస్థాపితం చేయడం జరిగింది. మేము తీసుకొచ్చిన బాడీ కాడ కనీసం గుర్తుపడటానికి లేని విధంగా మెదడు చోట, తలకాయ చోట, కాలు చోట, అసలు అతని మన శరీరంలో ఎన్ని భాగాలు అవుతూ ఉంటాయో అన్ని భాగాలు విడివిడి భాగాలుగా పడిపోతే జీఆర్పీ పోలీసులు కూడా గుర్తుపట్టలేనంత విధంగా అది తయారవుతే ఆ బాడీని ఎన్ని రైళ్లు తొక్కినాయో కూడా తెలియదు. ఒకే ఒక్క మాట చెబుతున్నాం, ప్రతి ఇంట్లో కూడా కలహాలు పడకుండా వాళ్ళు ఎందువల్ల చనిపోతారో తెలియదు. ఇదిగా ఇట్లా రైలు కింద పడి ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పుడు ఇంట్లో కలహాలు పడమాకండి, చక్కగా ఉండండి. ఇలా చనిపోవడం వల్ల కుటుంబాలన్నీ కూడా సర్వనాశనం అయిపోతాయి, అల్లా కొలాలు అయిపోతాం. కాబట్టి దయచేసి ఈ రైలు కింద మరణాలు తగ్గించవలసిందిగా ప్రతి ఇళ్ళకి, ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలియజేస్తున్నాం. దుగ్గిరాల అలీనగర్ సమీపంలో ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు శుక్రవారం రైతులతో వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించారు.
ముఖ్యంగా ఎరువుల పంపిణీపై కొత్త పద్ధతి ఏపీఏఎంసీ పోర్టల్ ద్వారా నమోదు చేసుకుని ఎరువులు తీసుకునే పద్ధతిని తెలిపారు. తదుపరి రైతులకు పోర్టల్పై అవగాహన కల్పించి ఎరువుల్ని అందించారు. అనంతరం రైతులకు పలు సూచన సందేశాలను అందించారు. ఈ కార్యక్రమంలో మార్క్పేట జిల్లా మేనేజర్, మండల ప్రత్యేక అధికారి టి నరసింహారెడ్డి, పిఎస్సిఎస్ అధ్యక్షులు పాటిబండ్ల హరిప్రసాద్, ఎంఏఓ ఆర్ విజయ్ బాబు, రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి డైరెక్టర్ తాల్ అశోక్ యాదవ్, తెదేపా మండల అధ్యక్షురాలు కేశవనేని శ్రీ అనిత, జనసేన పార్టీ మండల అధ్యక్షులు పసుపులేటి శ్రీనివాసరావు, మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు ఎల్ల జయలక్ష్మి, డిప్యూటీ ఎంపీడీ ఒకే జవహర్లాల్ నెహ్రూ, సొసైటీ డైరెక్టర్ పటాన్ జున్నూఖాన్, రైతు నాయకులు నందిపాటి జోగారావు, యాడ్ డైరెక్టర్ కొంగర జోగేంద్ర ప్రసాద్, డీసీ చైర్మన్ గౌరనేని అనిల్, పాటిమండల కృష్ణ ప్రసాద్, కొరటాలు సురేష్, వాసిరెడ్డి సుధాకర్, విస్తరణ అధికారి ప్రజ్ఞాన్ బాబు, సొసైటీ కార్యదర్శులు సూర్యనారాయణ, కృష్ణారావు, శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఇటువంటి యాప్ను ప్రవేశపెడతామంటే ఎవరే కానీ ముందుకు రాలా. మన సీఎం గారు ధైర్యం చేసి రైతులకు ఉపయోగపడుతుంది, ప్రతి రైతుకు లాస్ట్ వరకు అందరికీ యూరియా డిఏపీలు సక్రమంగా అందాలి అనే ఉద్దేశంతో ఈ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మనము ఈ యాప్ ద్వారానే ఈ సంవత్సరం అలవాటు పడతా వస్తే ఇందులో ఏవైనా మనకు కష్ట నష్టాలు ఉంటే మనకు సాల్వ్ చేయడానికి కూడా గౌరవ ఎండి గారు అయితేనేమి, అగ్రికల్చర్ కమిషనర్ గారు కూడా ఒకరే, ఈ మన కమిషనర్ గారు వీళ్ళు కూడా చాలా రెస్పాండ్గా జస్ట్ 2-3 డేస్లోనే ఈ యాప్ను మొత్తం డెవలప్ చేసుకోవడం కానీ, ఇందులో ఉన్న సమస్యలు తీర్చుకోవడం కానీ అన్నిటికి కూడా ముందుకు వస్తున్నారు. రైతులకి సౌకర్యవంతంగా ఉండటం కోసం ఈ యాప్ వినియోగంలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇంకా కంప్లీట్గా ఒక 2-3 రోజుల్లోకి ఇది వస్తుంది. ఒక సంవత్సర కాలంలో ఎటువంటి లోపాలు ఉన్నా కూడా వాటిని సరిచేసుకుంటూ కష్ట నష్టాలని మనం ఎదుర్కొని ఈరోజు ఈ యాప్ వినియోగం వచ్చినప్పటికీ మీరు పాత పద్ధతిలో ఎలా అయితే యూరియా సూపర్ కాంప్లెక్స్ ఎలా అయితే తీసుకుంటున్నారో అది కూడా కొనసాగించబడుతుంది. కౌలు రైతులైతేనేంటి ఎవరు కూడా ఆందోళన చెందొద్దు. ఈ యాప్ వల్ల మనం ఏమైనా నష్టపోతామని ఆందోళన చెందాల్సిన అవసరం అంతకంటే లేదు. మీరందరూ సహకరించండి. ఏవో గారు చెప్పినట్టుగానో మన ఆఫీసర్లు చెప్పినట్టుగానో ఇబ్బంది అయితే ఉండదు. చూద్దాం, అటు ఇటుగా కొంచెం మేము నాయకులు ఉంటాము, పెద్దలు ఉన్న చైర్మన్ గారు ఉన్నారు, అరణ్య చాలా పెద్ద రైతు వారే ఆయన గత నాకు తెలిసి 15 సంవత్సరాల నుంచి సేంద్రియ ఎరువులతో 50 ఎకరాల వ్యవసాయం చేస్తున్నారు. చాలా చక్కగా చేస్తున్నారు. అవన్నీ కూడా అలవాటు చేసుకుందాం, తగ్గిద్దాం. తర్వాత ఏవో గారు ఇప్పుడు 4-5 సార్లు డొంకల గురించి మాట్లాడారు. మన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్ క్యాంపెయిన్కి వచ్చినప్పుడు మా రచ్చబండ కార్యక్రమాల్లో డొంకలు పోస్తాను హామీ ఇచ్చాం. మేము వచ్చిన 6 నెలల్లోనే ప్రతి ఊర్లో కిలోమీటర్ పోయినాయి, 2 కిలోమీటర్లు పోయినాయి, డొంకలు పోసాం. మరి ఇంకొంచెం పెంచి రైతులందరికీ కూడాను, అలాగే రాబోయే రోజుల్లో హార్టికల్చర్లో కూడాను కొంచెం మరి అవి త్వరగా తెలియపరిస్తే, ఎందుకంటే రైతులు ఇప్పుడు మళ్ళా ఎరువేసే పరిస్థితి టైం వచ్చింది కాబట్టి రైతులందరూ కూడా హార్టికల్చర్ కూడాను ఒక ఓన్లీ పసుపు కంద అరిటే కాకుండాను ఉన్నటువంటి నిమ్మ తోటలు అయితే వాటికి కూడాను మీ ద్వారా కూడా సపోర్టాలు అయితే వాటి ద్వారా ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అహంకార పాలనకు స్వస్తి పలికి ప్రజల ఆకాంక్షల పాలనకు అవకాశం కల్పించి 2 ఏళ్లు ప్రజా నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నాం మంత్రి నాదెండ్ల మనోహర్. వైసీపీ ఆధ్వర్యంలో చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన కార్యక్రమానికి తరలివచ్చిన వైసీపీ శ్రేణులు, సారథ్యం వహించిన మాజీ ఎమ్మెల్యే అన్నబత్రి శివకుమార్. తెనాలి రైల్వే స్టేషన్ సందర్శించిన దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎం సందీప్ మాధవ్. ఎస్ఐఆర్ సర్వే పారదర్శకంగా జరిగేలా బిఎల్ఓలు బీసీఏలు సమన్వయంతో పనిచేయాలి ఆర్డీఓ కె శ్రీరమణి. ఇవి బులెటిన్ లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం.